జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నాకు బీపీ పెరిగిపెట్టేట్టుండా స్వామి, మెంటలు వచ్చేట్టుగా ఉండదు ఈ న్యూస్ చూస్తూ ఉంటాను. ఎట్టాటోళ్ళు తయారైపోయినారంటే మన దేశంలో ఒకప్పుడు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం మనం పోరాటం చేసినాం. కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఎక్కువ అయిపోయింది. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కదా, అది కూడా మితిమీరిపోయింది. చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను పట్టుకొని ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారు మన దేశ వ్యతిరేక శక్తులు అందరూ కూడా, అదేవిధంగా హిందూ వ్యతిరేక శక్తులు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఏం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది, ఓకేనా? ఔరంగజేబు తెలుసు కదా మీకు. ఈ ఔరంగజేబు గాడి గురించి చెప్పాలంటే చాలానే ఉండాలి. వీడొక మత పిశాచి. కేవలం మత పిచ్చితో లక్షలాది మంది హిందువులను అతి దారుణంగా హత్య చేయించినటువంటి నరరూప రాక్షసుడు అనమాట. కేవలం హిందువులపైన జిజియా పన్ను వేసి హిందువులు కట్టే పన్నులతో తన ప్రభుత్వాన్ని నడిపినటువంటి దివాలా కోరి ఎదవ. హిందూ అమ్మాయిలను చెరబట్టి వాళ్ళని తన సైనికులకు అప్పగించినటువంటి ముసలి నక్క. అర్థమవుతుందా? అనేక హిందూ దేవాలయాలను కూల్చివేయించినటువంటి పరమ భ్రష్టుడు. హిందూ మతాన్ని లేకుండా చేయడానికి బలవంతపు మత మార్పులు చేసినటువంటి బజారు వెధవ. అలాంటి ఔరంగజేబు ఇప్పుడు కరుణామయుడు, దయామయుడు అయిపోయినాడు అనమాట. అది కూడా ఎవరికి? సూడో సెక్యులర్ పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీకి. ఏం చెప్పాలి, ఇంకా నాకు ఏం అర్థం కావడంలే. ఏంది, ఎట్లా పోతాంరా స్వామి, దేశం ఎట్లా పోతుంది? ఏంది మరి ఇంత మితిమీరిన స్వేచ్ఛ ఏందిరా నాయన అనిపిస్తుంది నాకైతే. ఔరంగజేబు క్యారెక్టర్ గురించి చావా సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఒకటి ఉన్నది. ఏది? ఈ కిరీటం కోసం, ఈ హోదా కోసం నా అనుకునే వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టి నేను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పి చెప్తాడు. ఎవడు? ఔరంగజేబు. అంత దరిద్రుడు అనమాట వాడు. అర్థమవుతుంది? ఔరంగజేబు ఎంత క్రూరుడో ఈ సినిమా ద్వారా ప్రపంచానికైతే తెలిసిందనమాట. ఎంతటి హీనమైన వాడో అందరికి కూడా తెలిసి వచ్చింది. కానీ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అబూ అజ్మీ ఈయన గారు మాట్లాడతా, అందరూ అనుకుంటున్నట్టు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మహాక్రూరుడు కాదు. అబ్బాబ్బా, లేదు, ఎవడన్నాడా? చెప్పినా కదా ఆయన కరుణామయుడు, చాలా దయామయుడు, ఓరినాయన చాలా మంచోడు, మహానుభావుడు, మహాత్ముడు అని చెప్పేసా. ఈయన గారు చెప్పడం ఆయన మృదు స్వభావి. అబ్బా, ఆయన మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు కూడా వినపడదు పాపం. చావా సినిమాలో చూపించిందంతా అబద్ధము. చరిత్రను అత్యంత దారుణంగా వక్రీకరించి ఈ సినిమాను నిర్మించారని చెప్పి మాట్లాడాడు. ఎవరు చరిత్రను వక్రీకరించింది? మా దరిద్రం, మా దౌర్భాగ్యం, మా కర్మ కొద్దీ ఒక మొడమ పార్టీ ఈ దేశం మీద వచ్చి కూర్చొని ఈ దరిద్రుల గురించి వాళ్ళు ఏదో పెద్ద వీరులు, సూర్యులు, ఓయమ్మ, పరాక్రమవంతులు అని చెప్పేసి వాళ్ళ చరిత్రను మా దగ్గర చదివిపించి మమ్మల్ని ఈ విధంగా కాలబెట్టి సచ్చినారు. ఎవరైతే ఈ దేశం కోసం తమ ధన మాన ప్రాణాలంటూ కూడా అర్పించారో వాళ్ళ గురించి చదివించకుండా ఈ దేశాన్ని ఎవరైతే కొల్లగొట్టారో, దేవాలయాలను ఎవరైతే పడగొట్టారో, హిందువుల మానాలను, ప్రాణాలను ఎవరైతే తీసినారో వాళ్ళను ఎవరినైనా పెద్ద గొప్పలన్నట్టు మా చేత చదివిపించాను ఆయన. మేము తెలుసుకోలేక మేము ఎరుపుష్పాలం అయ్యి అదంతా చదివినాం. అంతో ఇంతో ఈరోజు ఏదో దేవుడు మాకంతా ఇంత తెలివితేటలు ఇచ్చాం. ఈ బట్టి మేమేదో ఇప్పుడు కొన్ని నిజాలు తెలుసుకున్నాం. కానీ లేకపోతే మొత్తం అంతా మమ్మల్ని డైవర్ట్ చేసి పడేశారు ఆ దరిద్రపు రాజకీయ పార్టీ. సరే, ఇకపోతే ఈయన గారు మాట్లాడటము, అసలు చరిత్రను అత్యంత దారుణంగా వక్రీకరించి ఈ సినిమాని నిర్మించారు. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఔరంగజేబు ఎటువంటి దేవాలయాలను కూడా కూలగొట్టలేదంట. అమ్మా, ఆయనే అన్ని దేవాలయాలని కట్టించింది. రూని కాదు, దేశం అంతా ఆయన కట్టించిన దేవాలయాలే కదా. మాకే తెలియలా ఇన్ని రోజుల. పాపం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ బుక్కులో కూడా రాపికపోతే, లేకపోతే అది కూడా మేము చదువుందుమా? ఈయన గారు మాట్లాడటం, పైగా అనేక దేవాలయాలు నిర్మించినాడు. ఔరంగజేబు వాజ్ ఏ నైస్ రూలర్ అంట. అబ్బాబ్బాబ్బా, ఔరంగజేబు హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడినాడు. ఔరంగజేబు కాలంలో భారతదేశం పెద్ద ఎత్తున విస్తరించింది. నిజమే, ప్రపంచమంతా విస్తరించింది. ఈయన గారు చెప్పడము, అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఇటు బర్మా వరకు మన భారతదేశాన్ని ఔరంగజేబు విస్తరించాడంట. ఔరంగజేబు హిందువులపైన చాలా తక్కువ మొత్తంలో పన్నులు విధించాడు. ఎందుకంటే హిందువుల మీద ప్రేమ కదా, యాళ్ళైన ప్రేమ ఈయన గారికి. జిజియా పన్ను అంటారే కానీ ఆ పన్నులు చాలా తక్కువగా ఉండేటివి. ఇక ఔరంగజేబు పరిపాలన సమయంలో భారతదేశం యొక్క జీడిపి 24% ఉండేదంట. అంటే ప్రపంచంలో మరే దేశం కూడా ఔరంగజేబు చేసిన అభివృద్ధి పనులు కానీ సుపరిపాలన కూడా చేయలేకపోయాయన్నమాట. ఊరి పాసుగాల ఇన్ని రోజులు ఇన్ని విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియకపోయినా, భారతదేశాన్ని ఔరంగజేబు పరిపాలించే రోజుల్లో భారతదేశాన్ని సోనేకి చిడియా అంటా ఉన్నారంట. అంటే భారతదేశాన్ని బంగారు పక్షి అని పిలిచేవాళ్ళంట. అంత గొప్పగా పరిపాలించాడు ఆయన భారతదేశాన్ని. మూర్ఖులు మనమే తెలుసుకోలేకపోయినాం ఇన్ని రోజులు కూడా. అలాంటిది అంత గొప్ప పరిపాలనాధ్యక్షుడైనటువంటి ఔరంగజేబును క్రూరుడు అని అంటారా మీరు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలు అంటారా మీరు? ఏదా
అసలు ఔరంగజేబుకు ఛత్రపతి సంభాజీ మహారాజుకు మధ్య జరిగింది వచ్చేసి మతపరమైన గొడవలు ఏమీ లేవు. వాళ్ళిద్దరూ కూడా కేవలం అధికారం కోసం గొడవ పడినారంట. అధికారం కోసం మాత్రం గొడవ పడినారా? అధికారం కోసమా? అధికారం కోసం అయితే ఇంటికితో సమానం ఛత్రపతి శివాజీ కానీ ఛత్రపతి సంభాజీ మహారాజు కానీ. వాళ్ళు పోరాటం చేసింది హిందువుల ఆత్మాభిమానం కోసం, వాళ్ళ మానాల కోసం, వాళ్ళ ప్రాణాల కోసమో, అంతేగాని అధికారం కోసం ఎంత మాత్రం కూడా కాదు. ఛత్రపతి సంభాజీ తనకు రాజ్యం కావాలని, ఔరంగజేబు తనకు రాజ్యం కావాలని చెప్పి వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు. అంతే తప్ప వీళ్ళిద్దరి మధ్యన మతపరమైనటువంటి గొడవలు ఏమీ కూడా లేవు. కేవలం హిందూ మతం కోసం ఛత్రపతి సంభాజీ ఈ యుద్ధం చేశానంటే అది నేను నమ్మనంట. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే నీచమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ అబు అజ్మీ వ్యాఖ్యలపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వెల్లడవుతున్నాయి. అవునియా నాయన, వాళ్ళు అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన పార్టీ అది సమాజ్వాదీ పార్టీ అంటే, కరసేవకులపైన కాల్పులు జరిపినటువంటి పార్టీ ఆ సమాజ్వాదీ పార్టీ అంటే ఏం మామూలు పార్టీ అనుకుంటారా? అలాంటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఈ మారి మాట్లాడక ఇంకా ఏ మారి మాట్లాడతారనుకుంటారు మీరు? ఏ మారి మాట్లాడతారనుకుంటారులే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఈ అబు అజ్మీను దేశం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి జాతీయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఈ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అబు అజ్మీ పైన దేశద్రోహం కేసు నమోదు చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఈరోజు ఈడో, రేపు ఇంకొకటి వచ్చాడు, రేపు ఇంకొకటి వచ్చాది. రోజు వీళ్ళ ఇష్ట ప్రకారం దేశ చరిత్రను వక్రీకరించి మన వీరులను అవమానపరుస్తూ ఉంటే చూస్తా నిద్రపోతా కూర్చుందామా? గమ్మునుంటే మనం మంచోళ్ళమా? నోరు తెరిచి మన హక్కులు మనం ప్రశ్నిస్తే, మన ఆత్మాభిమానం కోసం మనం పోరాడితే మన చెడ్డోళ్ళమా? మన మతశాంతస్వాదులమా? ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అంటాలే? తెలుసుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మళ్ళా బానిస బతుకులే. అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది మీలో కూడా జాతీయవాద భావజాలం అని ఉంటే, లేదు మీకు కూడా చైనానో పాకిస్తాన్ అంటే ఇష్టం ఉంటే మీరు చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. లేదు మాకు భారతదేశం మీద మాకు ఇష్టం ఉంది, మేము భారతీయులము అని చెప్పేసి మేము జాతీయవాదులము, మేము ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని మన దేశ భవిష్యత్తును మేము నిలబెట్టుకుంటాము, కాపాడుకుంటాము, ముందుకు తీసుకెళ్తాము అనుకుంటే ఖచ్చితంగా మనలాంటి జాతీయవాద ఛానల్స్ సపోర్ట్ చేయండి. అది నేను అడిగేది అయితే. జై శ్రీరామ్, జై హింద్.